సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు నరేంద్ర గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ ముందుగా చెప్పండి, యాక్చువల్ గా కాంగ్రెస్ కి యాక్చువల్ గా ఆంధ్ర వాళ్ళ సపోర్ట్ ఎక్కువ అయింది అంటే శర్మల గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ఇంకా మరికొంతమంది, సో టీడీపీ కానీ అని అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? నిజంగానే కాంగ్రెస్ కి ఆంధ్ర సపోర్ట్ ఎక్కువ అయిందా? ఏంటి అసలు? మాకెందుకుంది మేడం ఆంధ్ర? ఇప్పుడు వాళ్ళు మాతన టికెట్లు సీట్లు ఆశిస్తలేరు అలయన్స్లా. వాళ్ళు మనసపూర్తిగా వచ్చి కాంగ్రెస్కు పార్టీ పనిచేస్తాం, మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళా ఈయన ఆంధ్ర పార్టీ అని మమ్మల్ని అంటుండు కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ భార్యని జగన్ని ఇంటి మీద పిలిచి కేసీఆర్ పసుబొట్లు ఇచ్చిండు, జగన్ భార్యకు చీర పెట్టిండు, ఈయనకు బట్టలు పెట్టిండు, షాల్ కప్పిండు, భోజనాలు తిన్నారు ఒకటి. తర్వాత కాళేశ్వరం కట్టేది కూడా ఆంధ్రోనికే ఇచ్చిండా లేదా? మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఆఫీస్ ఇప్పిండు బీఆర్ఎస్ది. ఇప్పిండా? ఆర్ కేసీఆర్ రోజా ఇంటికి పోయి నాటుకోళ్ళు తిని ఈ రాయలసీమని రత్నాల సీమ చేస్తానన్నాడు. ఎవరి పైసతో చేస్తావురా నువ్వు? రాయలసీమని రత్నాల సీమ, తెలంగాణ పైసా తీసుకుపోయి రాయలసీమలో పెడతావు. నువ్వు ఎవరైనా జాగిరి అనుకుంటున్నావు నువ్వు అంటున్నావు. వాళ్ళు వచ్చి మీరు వాళ్ళతో అలయన్స్ ఉండి మమ్మల్ని అవలో చేస్తున్నారు. మేము అదే మాట మీద స్టాండ్ ఉన్నాం. మేము మాకు అవసరమే లేదు ఇవన్నీ చేయనీకి. నువ్వు జగన్ని పిలిచిండు కదా, రోజా ఇంటికి పోయిండుగా, ఆయన తప్పు మేడం ఇవన్నీ. ఆయన మమ్మల్ని అంటుడేంది? సింహం సింగిల్ గా వస్తుంది, తోడేళ్లే గుంపులుగా వస్తాయి అంటున్నారు. మన బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడేటప్పుడు ఈయన ఎక్కడ పోయిండు, ఈయన అయ్యి ఎక్కడ పోయిండు? బ్రిటిష్ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ పోరాడేది వచ్చింది కదా. తర్వాత వీళ్ళందరూ పుట్టుకొచ్చారు. వీళ్ళ అయ్య కూడా కాంగ్రెస్లో ఉండే. మళ్ళీ అప్పుడు ఎందుకు అనలేదు ఈ మాటలు? మళ్ళీ అప్పుడు అనేది ఉండే కదమ్మా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు రాకుండా చేశారు. ఇవాళ దేశం వచ్చినాక ఈ మాట మాట్లాడుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ 1956లో తెలంగాణ రాకుండా చేసింది కాంగ్రెస్, మనమేమో చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్నాం ఈ తెలంగాణని అని కేసీఆర్ అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆగమయ్యి వాళ్ళకి ఓటు వేస్తున్నారా? వేయకండి, ఆలోచించి వేయండి అంటున్నారు. ఈయనకి వేయాలి. చూసినాం కదా, కాళేశ్వరం చేసిండు, భూములన్నీ అమ్ముకుంటున్నాడు మేడం. 1957లో ముల్కీ ఉద్యమం నడిచింది, తెలంగాణ ఉద్యమం నడవలే. అప్పుడు 2 విద్యార్థులు చచ్చిపోతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి ఆ పీన్గులు చూచిపోయి ఫస్ట్ ఎస్ఆర్సీ కూకుండబెట్టిండు, ఫజల్ అలీ కమిటీ కూకుండబెట్టిండు. ఫజల్ అలీ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో పండిత్ గోవింద్ వల్ల పంత్ చదివి ఎప్పుడంటే అప్పుడు అలగ కావచ్చు అని చెప్పిండు. అప్పుడు పెద్దల ఒప్పందం జరిగింది. ఆ పెద్దల ఒప్పందంలో ఆంధ్రాకెంచి నీలం సంజీవ్ రెడ్డి, గౌతు లచ్చన్న, మళ్ళా పుచ్చపల్లి సుందరయ్య వీళ్ళుండే. ఆ తెలంగాణకెంచి మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవి నరసింహరావు వీళ్ళు కూకొని ఒప్పందం చేసి నడిపిరు. మళ్ళీ 67లో ఒప్పందంని ఉల్లంఘన చేసి ఉద్యమం నడిచింది. ఈయన అప్పుడు ఆడున్నాడని కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ డబ్బు సంచీలు ఇచ్చుకుని తిరుగుతున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి అంటున్నారు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఓటు పట్టుకొని చూస్తారు. ఇప్పుడు వాళ్ళన్న మీటింగ్ పోతే 300 ఇస్తున్నారు, ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, నాకు పైసలు రాలేదని. ఆయన మొత్తం పైసలు ఆయన దగ్గర ఉన్నాయి మేడం, మేమే ఆడిస్తున్నాం. ఆయననే క్వార్టర్లు పంచుడు, బియ్యం అవి బిర్యానీలు పంచుతున్నాడు. కాంగ్రెస్ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అని అంటున్నారు, మీరు ఏమంటారు దాని గురించి? ఇగో మేడం, ఐటీ వాళ్ళు చేసిన పని వాళ్ళు ఐటీ వాళ్ళు చేసుకోపోతారు. మేము ఏం దొంగ లెక్కలు లేవు, ఏం లేవు. వాళ్ళ బిడ్డనన్నా ఎక్సైజ్ లిక్కర్లో ఇరికితే 2వ సార్లు పోయింది, 3వ సారి పోయి వీళ్ళు అమిత్ షాకు సరెండర్ అయ్యారు. ఆమెను పక్కకు పెట్టిర్రు. వాళ్ళకు బుగులు, మాకెందుకు బుగులు మేడం? మేము పోలేదా? 34 గంటలు సోనియా గాంధీ కూకొని చెప్పొచ్చింది, మళ్ళీ అవసరం అంటే పిలువ వస్తున్నాడు. రాహుల్ గాంధీ 42 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చొచ్చిండు. మేము ఏం బుగులు పడతాం ఇట్లా వస్తుంటే? దానికి వాళ్ళకే బుగులు. బండి సంజయ్ అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ బారాస డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది అంటున్నారు, మీరు ఏమంటారు? ఓరు మాకా వాళ్ళ పార్టీ అయినా బాపునోళ్ళ పార్టీ, వాళ్ళంతా రెడ్లు బాపునోళ్ళు ఉన్నారు. ఆయన మమ్మల్ని అంటున్నాడు. ఆయన బండి సంజయ్ బీసీ ప్రెసిడెంటా? ఆయనను ఉడబీకిందాక ఆయనకే తెలియదు. ఆయననే విలేకరులకు చెప్పాడు, అరే
నన్ను తీసేసిర్రు నాకే తెలియదు అంటున్నాడు. ఆయన బీసీని తీసి ఒక రెడ్డిని తెచ్చి పెట్టిర్రు. ఆయన దానికే ఓసలేదు. ఆయన మమ్మల్ని అడుగుడేంది. ఇక కేసీఆర్ అనేది ఏంటంటే యాక్చువల్గా అంబేద్కర్తో పోటీ చేశారు. పోటీ చేసి ఓడించిన ఘనత కాంగ్రెస్ది. పార్లమెంట్లో మేమైతే అంబేద్కర్ విగ్రహం పెట్టాము, నిలువెత్తు విగ్రహం పెట్టాము, సచివాలయానికి ఆయన పేరు పెట్టాము అని అంటున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు మేడం కేసీఆర్ కేటీఆర్కు చెప్తున్నాము, ఇది ఆయన ఎందుకు అంటున్నంటే నేను అన్నా దళిత ద్రోహులు వీళ్ళని నేను అన్నా. మేడం వీళ్ళు ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానారా? దళిత బంధు అంటే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ముట్టాలి. 10 లక్షలు కూడా ముట్టాలి. తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు, డబల్ బెడ్రూమ్ దళితులకు కూడా ఇస్తామన్నారు. అలా ఇది లేదు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ కాడ ఉన్న విగ్రహానికి పూలారేయలే. బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలారేయలే. పోనీ బీసీ నాయకులు జ్యోతిరావు పుల్లే కూడా ఎన్నడూ వీళ్ళు వేయలే. వీళ్ళు పక్క ద్రోహులు. అయితే ఆయన ఏమంటున్నాడు, అంబేద్కర్ని ఓడగొట్టిన చరిత్ర మాకుంది అంటున్నాడు. మేడం అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడలే. అంబేద్కర్ కొట్లాడేటప్పుడు వాళ్ళ శిష్యుడు నారాయణరావు కజ్లేకర్ ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిండు. తర్వాత మేము కాంగ్రెస్లో అంబేద్కర్ని పిలుచుకొని డ్రాఫ్ట్మెన్ చైర్మన్గా చేసి ఆయన సచిన్ దాకా మంత్రి పదవి మీద పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది ఈయన విగ్రహం పెట్టినా అంటున్నాడు. ఆ విగ్రహంలో ఎంత కమిషన్ తిన్నారు ఏం సంగతి మాకు తెలియదా? అప్పుడు ముందుగాల ఎంత రేట్కు ఫిక్స్ చేసిరు, తర్వాత రేటు పెంచిరు దాన్ని వీళ్ళు. మళ్ళీ అచ్చా అంబేద్కర్ పేరు మీద సెక్రటరియట్ పెట్టిరంటారు కదా. ఈ విషయం మా రేవంత్ రెడ్డి అన్నాడు, మీరు ఈ పేరు పెట్టినా పెట్టుకోరి, నేను అధికారంలోకి వస్తే మాత్రం ప్రగతి భవన్ తీసి అంబేద్కర్ భవన్ పెడతా, సెక్రటరియట్ని కూడా అంబేద్కర్ సెక్రటరియట్ పెడతా అని అన్నాడు. ఆయన నిజంగానే రేవంత్ రెడ్డి పెట్టగలరు అని బుగుల్కు పెట్టిండి. ఇప్పుడు అసలు సంగతి అది. ఇప్పుడు అంటే యాక్చువల్గా వాళ్ళ భరోస అనేది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తే రైతుల కష్టాలు, నీళ్ల గోస, ఆత్మహత్యలు ఇలాంటివన్నీ వస్తాయి, బందులు ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు ఆత్మహత్యలు యువనాయంలో ఎక్కువ చేసుకురు మేడం. ఆ లెక్క చూసుకోమని చెప్పి ఆయన ఒకపారి. మళ్ళా ఇంకోటి ఆగమవుతారు అంటుండు. ఎందుకు ఆగమవుతాం? నీకు ఒప్పచెప్పే జనాలు ఆగమవుతారు. ఇక్కడ ఉన్న భూములన్నీ మావి. హైదరాబాద్లో ఉన్న భూములన్నీ అమ్ముకుంటున్నావు. కాళేశ్వరం పని పక్కా చేసినావు. సెక్రటరియట్ కట్టినావు. సెక్రటరియట్ చూడబోతే పోలీసు వాళ్ళకు పట్టిస్తున్నావు మమ్మల్ని. మొన్న వానవాడి సెక్రటరియట్ చెత్త అంతా గారింది. టీవీలలో పేపర్లలో వచ్చింది ఏం సెక్రటరియట్ కట్టిరని. కాళేశ్వరం చూడబోతే ఆడ కూడా పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపిస్తాం మమ్మల్ని. అరే ఇది ఎక్కడ రాజ్యం రా భయ్, అర్థమైతే లేదు. ఇప్పుడు దొంగలు మీరా మేమా? కేంద్ర జలమండలి వచ్చి చెప్పిపోయింది. ఏమని చెప్పిర్రు వాళ్ళు? ఇప్పుడు కేంద్ర జలమండలి చెప్పిండు డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, కట్నం దాంట్లో నాణ్యత లేదు, అందుకే పోయింది, కాళేశ్వరం డ్యామ్ బ్యాన్ చేయరు అని చెప్పిపోయారు. మీకేమని ఉంటే కేంద్ర జలమండలిని అడుగురు పోయి. చివరిగా చెప్పండి సార్, కాంగ్రెస్ మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే టికెట్లు అమ్ముకున్నారు అని. ఆల్రెడీ టికెట్లు అయిపోయి, సో టికెట్లు అమ్ముకున్నారని మీరు ఏమంటారు దానికి? అరే మేడం ఇప్పుడు బీజేపీ వాళ్ళు టికెట్లకు ఫ్రీ పెట్టిర్రా? ఫ్రీలా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి సిట్టింగ్లు ఇచ్చిండు, ఆయన ఫ్రీలో పెట్టిండు. మేము 50,000 పెడితే కూడా కోట్ల రూపాయల దరఖాస్తులు వచ్చినాయి. కోట్ల రూపాయలు వచ్చినాయి మాకు ఇక్కడ. ఒకటి. రెండోది టికెట్ రాకుండా వచ్చి ఇలా ధర్నాలు చేస్తున్నారు, లొల్లు పెడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి అంత డిమాండ్ ఉందనే కదా. మళ్ళీ అవగాహన నాకు అంత అర్థమైతే లేదా వాళ్ళకు? ఏమే అంతనే కదా. కాంగ్రెస్ పార్టీకి అంత డిమాండ్ మేడం. ఇక్కడ వచ్చి లొల్లు పెడుతుర్రు, మాకు టికెట్ ఇవ్వమంటారు. 50,000 ఇచ్చి కూడా లొల్లు పెడుతున్నారు. అంటే కాంగ్రెస్ తిప్పే ఘనత ఆ రుబాబు అంత డిమాండ్ ఉందన్నమాట. అంటే ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు అసంతృప్తి చెందట్లేదంటారా? ఇగో మేడం అధికారంలోకి వస్తే అందరు అడ్జస్ట్ అయిపోతారు, దాని ఏం చింత లేదు. ఇవైతేనే ఒడుగులు దొడుగులు వస్తూనే ఉంటాయి. వాళ్ళ లెక్క కాదు, కనివేసి పిలుస్తారైతే మళ్ళీ వానికి ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు ఒకటి చెప్తుండే పొన్నాల లక్ష్మికి మళ్ళీ ఇంటర్వ్యూ లేదంట. ఇగో గట్లుండదు చూడు కథ, బాధపడుతుండంట. ఇవన్నీ ఉంటాయి మేడం. కాంగ్రెస్ పార్టీ ఇది చిట్టొచ్చు, కొట్టొచ్చు, నీళ్ళ తీసి ఆడుకోవచ్చు. అంటే ఇప్పుడు అధిష్టానం నుంచి అందరూ వస్తున్నారు కదా, వీళ్ళు అంటే భరోసా అనేది ఏంటంటే వాళ్ళు టూరిస్టులు అంటున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు మోదీ గానీ సోనియా గాంధీ ఇప్పుడు మేము టూరిస్టులం. ఈయన రేపు మహారాష్ట్ర పోతాడు, ఆంధ్రప్రదేశ్ పోతాడు. ఆఫీసులు పెట్టిండు కదా, ఢిల్లీలో ఆఫీస్ పెట్టిండు. మళ్ళీ ఈయన కూడా టూరిస్టులు అంటే ఎట్లుంటుంది ఈయన కథ?
వాళ్ళైతే ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చిన తర్వాత చెయ్యాలి ఏం చెయ్యాలో, బట్ మేమైతే ఇక్కడే నిర్ణయించగలం అంటున్నారు. అవు మేడం, ఇది రీజనల్ పార్టీ, ఈయన చేస్తారు, మీ కుటుంబ సభ్యులు మీరే నడుపుతారు. ఈడ మాకు అట్లా కాదు కదా, ఈడికే 196 ఉంటాయి. కైలాసంలో ఉన్న పాములు సిడీలు అన్నీ ఉంటాయి, అన్నీ తట్టుకొని ఆడుకోతాం మేము. వీళ్ళదేముంది మేడం, వీళ్ళు పార్టీ ఖాయం. और కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నదాన్ని వీళ్ళ ఏడుపు విన్నావా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 సీట్లు వస్తాయి అంటున్నారు కదా. ఇప్పుడు తేల్చిపోతుంది కదా మేడం. మీరు 100 సీట్లు వచ్చే వాళ్ళు మా వాళ్ళని ఎందుకు కొన్నారు రాబాయ్? సిగ్గులేని వాళ్ళు కనుక మేము మా వాళ్ళని కొనొద్దు కదా, మళ్ళీ వాళ్ళకి సిగ్గు ఉండాలి. మాతో ఏం లేకున్నా కానీ మళ్ళీ మా వాళ్ళని కొన్నారు. మరి వాళ్ళని కూడా మీరు ఇందులో తీసుకున్నారు కదా, ఇందులో కూడా పుకార్లు ఉన్నాయి కదా, కోట్లు ఇచ్చి ఇందులోకి వచ్చారని. వాళ్ళు మేము ఎవరిని తీసుకున్నాం మేడం? ఏ పార్టీ వాళ్ళు మా దానికి ఎందుకు టీఆర్ఎస్ నుంచి చాలా మంది, మైనంపల్లి హనుమంతరావు అలాంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చారు కదా ఇందులో. వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో చూసి వాళ్ళు వచ్చిర్రు, మేము నచ్చిర్రు, ఇచ్చేసినాం. కానీ వీళ్ళ లెక్క అయితే చేయలే కదా. మా దాంట్లోకి బీజేపీలో పోతురు, టీఆర్ఎస్లోకి పోతురు. మేము ఎవరిని ఏమంటలేం. ఉండేటోళ్ళు ఉండరు, పోయేటోళ్ళు పోర్రి, అంతనే కదా మేడం. ఇప్పుడు నాతో పాటు చివరిగా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తున్నాం. నాతో పాటు పల్గల శ్రీను, పిసిసి సెక్రటరీ, మరో అదే విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేది అధికారంలో ఖాయం.